చెప్పుకోబోతున్నది టాపిక్ ఏంటంటేనండి డిఫరెంట్ సింబల్స్ ఇన్ ది కెపాసిటర్. ఓకే, ఒక కెపాసిటర్లో డిఫరెంట్ సింబల్స్ ఏమి ఉన్నాయి అనేది మనం మాట్లాడుకుందాం. ఓకేనా, ఫస్ట్ వన్ వచ్చేసి సింబల్స్. అసలు కెపాసిటర్ ఎన్ని రకాలు ఉన్నాయి, ప్రతిదానికి సింబల్ ఏంటి? అసలు ఫస్ట్ ఇనిషియల్ కెపాసిటర్ యొక్క సింబల్ చూద్దామండి. దిస్ ఇస్ ద కెపాసిటర్ సింబల్. ఓకేనా, ఏ అండ్ బి అర్థమవుతుంది. దిస్ ద ప్యారలల్ ప్లేట్ 1, ప్యారలల్ ప్లేట్ 2. ఈ మిడిల్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డైఎలక్ట్రిక్ మెటీరియల్. దీనికి ఏమంటామంటే డైఎలక్ట్రిక్ మెటీరియల్ అంటాము. దిస్ ఇస్ ద నార్మల్ సింబల్ ఆఫ్ ద కెపాసిటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యారో మార్క్ ఇండికేట్ చేశారు అనుకోండి, దిస్ ఇస్ ద ఫిక్స్డ్, దిస్ ఇస్ ద వేరియబుల్ కెపాసిటర్ యొక్క సింబల్. ఓకేనా, నౌ ఐ యామ్ గోయింగ్ టు డిస్కసింగ్ అబౌట్ డిఫరెంట్ టైప్స్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఏంటనేది చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఫిక్స్డ్ కెపాసిటర్. ఓకేనా, ఫిక్స్డ్ కెపాసిటర్. ఫిక్స్డ్ కెపాసిటర్ అంటే ఏంటి? ఆ కెపాసిటర్ యొక్క వాల్యూ మనం మార్చడానికి కుదరదు. ఓకేనా, దిస్ ఇస్ ద ఫిక్స్డ్ కెపాసిటర్. ఈ కెపాసిటర్ యొక్క వాల్యూ మనం మార్చడానికి కుదరదు కాబట్టి దాన్ని ఫిక్స్డ్ కెపాసిటర్ అన్నాం. ఓకేనా, దీనికి ఏమన్నాయి? ప్యారలల్ ప్లేట్ 1, ప్యారలల్ ప్లేట్ 2. ఫస్ట్ ఏ టెర్మినల్, నెక్స్ట్ బి టెర్మినల్. అంటే దీనికి ఎటువంటి పోలారిటీస్ లేవండి. పోలారిటీస్ లేవు కాబట్టి దీన్ని నాన్ పోలరైజ్ కెపాసిటర్ అని అన్నాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు పోలారిటీస్ ఉన్నాయనుకోండి. ఓకేనా, ఆ పోలారిటీస్ ఉంటే కనుక దాన్ని ఏమన్నాము? పోలరైజ్డ్ కెపాసిటర్ అన్నాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్. ఓకేనా, ఒక కెపాసిటర్కి పోలారిటీస్ అంటే పాజిటివ్ నెగిటివ్ ఉంటే కనుక దాన్ని ఏమన్నామంటే ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ అన్నాం. దానికి ఏమన్నాయి? 2 ప్యారలల్ ప్లేట్స్. ఓకేనా, ఇది ఏ, నెక్స్ట్ ఇది బి. ఓకే, మరి పోలారిటీస్ ఏముంటాయండి? పాజిటివ్ నెగిటివ్ ఇండికేట్ చేస్తే దీన్ని ఏమన్నామండి? ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ పోలరైజ్డ్ కెపాసిటర్ అన్నాం. ఓకేనా, నెక్స్ట్ వన్, థర్డ్ వన్ అండి. థర్డ్ వన్ ఏముంటుందంటే కనుక చూడండి, ఇక్కడ ఇది పోలరైజ్డ్ కెపాసిటర్ కదండి. మరి నాన్ పోలరైజ్డ్ కెపాసిటర్లో చూద్దాం. నాన్ పోలరైజ్డ్ కెపాసిటర్ ఏంటిదండి? దీనికి పాజిటివ్ 1 నెగిటివ్ లేవు అనమాట. ఓకేనా, దీనికి ఏంటండి? పాజిటివ్ 1 నెగిటివ్ లేవు. ఇది ఇక్కడ ఏమొస్తుందంటేనండి మల్టిపుల్ ఈ కెపాసిటర్ వచ్చేసి 3 టెర్మినల్స్ ఉంటాయి. ఓకే, ఈ కెపాసిటర్ వచ్చేసి ఫస్ట్ టెర్మినల్ అండ్ సెకండ్ టెర్మినల్, థర్డ్ టెర్మినల్ ఇస్ ద కామన్ టెర్మినల్ అనమాట. ఇట్ హ్యాస్ ఏ కన్సిస్ట్ విత్ మల్టిపుల్ టెర్మినల్ కెపాసిటర్. ఓకే, మల్టిపుల్ టెర్మినల్ కెపాసిటర్. This one A, this one B, this one is the C. This is the other type of the capacitor. అలాగే ఇక్కడ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ ఉండాలి కదా, దానికి పోలారిటీస్ ఉంటాయి కదా. ఓకేనా, ఈ పోలారిటీస్ ఉంటే దాన్ని ఏమన్నామంటే దీన్ని ఏమన్నామంటే is called as electrolytic capacitor. Is called as electrolytic capacitor. Multiple positive terminal with common negative. దీనికి ఏముంటాయంటే టూ పాజిటివ్ టెర్మినల్స్ ఉంటాయి, ఒక సింగిల్ నెగిటివ్ టెర్మినల్ ఉంది. దాని ఏమన్నామంటే మల్టీ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ అని అన్నాం. అంటే ఇక్కడ ఏముంటాయి? పాజిటివ్ 2 ఉంటాయి అండ్ నెగిటివ్ టెర్మినల్స్ 1 ఉంటాయి. ఇక్కడ కామన్ టెర్మినల్ ఏంటంటే ఇక్కడ నెగిటివ్, పాజిటివ్ 1, పాజిటివ్ 2. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మల్టీ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ విత్ కామన్ నెగిటివ్ టెర్మినల్. ఓకేనా, నెక్స్ట్ దీన్ని ఇలా కాకుండా నేను ఏం చేస్తానంటే మల్టీ టెర్మినల్ కెపాసిటర్ విత్ కామన్ పాజిటివ్ అని రాస్తాను. అప్పుడు ఏమవుతుందండి? ఇక్కడ విత్ కామన్ పాజిటివ్ అని అంటే ఇది కామన్ పాజిటివ్ అంటే ఇది పాజిటివ్ టెర్మినల్ విత్ 2 నెగిటివ్ టెర్మినల్స్, నెగిటివ్. ఓకేనా, దిస్ ద కామన్ పాజిటివ్ విత్ 2 నెగిటివ్ టెర్మినల్స్ కెపాసిటర్. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి గ్యాన్వుడ్ కెపాసిటర్ అండి. ఓకేనా, గ్యాన్వుడ్ కెపాసిటర్. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్యాన్వుడ్ కెపాసిటర్. ఇది వచ్చేసి ఏంటంటే గ్యాన్వుడ్ కెపాసిటర్ అన్నమాట. ఈ గ్యాన్వుడ్ కెపాసిటర్ ఎలా ఉంటుందంటే 2 కెపాసిటర్స్ ఉన్నాయి కదా,
this one capacitor and this is the another capacitor. Okay, ఈ రెండు కెపాసిటర్స్ ఉపయోగించుకొని ఉపయోగించుకొని మనము వాల్యూని చేంజ్ చేస్తే దాన్ని ఏమన్నామంటే గ్యాంగ్లియర్ కెపాసిటర్. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ టూ వేరియబుల్ కెపాసిటర్స్. ఓకేనా, 1 to second terminal, third terminal, fourth terminal, C1 C2. C1 variable terminal and C2 is the variable capacitor. ఈ రెండింటిని ఇలా ఆరో మార్క్ తో ఇండికేట్ చేసుకుని ఈ రెండింటిని ఉపయోగించుకుని వాల్యూ చేస్తే దాన్ని ఏమన్నామంటే గ్యాంగ్లియర్ కెపాసిటర్స్ అన్నాం. నెక్స్ట్ వన్ ఇస్ ద టెంపరేచర్ కెపాసిటర్. టెంపరేచర్ కెపాసిటర్ దీని ఏమన్నామంటే టెంపరేచర్ కెపాసిటర్ అన్నాము. దానికి ఎన్ని టెర్మినల్స్ ఉంటాయి? 2 టెర్మినల్స్ ఉంటాయండి. దిస్ ద నెగిటివ్ టెర్మినల్. ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై హియర్ some slant line. Okay na, it is indicated by slant line that is called temperature capacitor. And also it is indicated by temperature capacitor. This is the capacitance of the capacitor should be varied in changing the temperature. This is the temperature coefficient of capacitor. Next to varactor andi, varactor capacitor. It is the some like as a diode. Okay na, ఒక డయోడ్ లో ఉన్నటువంటి కెపాసిటెన్స్ వాల్యూ మారుతుందండి. దీన్ని ఏమన్నామంటే దిస్ ద సింబల్ ఆఫ్ ద వ్యారెక్టర్ కెపాసిటర్. ఓకే, వ్యారెక్టర్ డయోడ్ ఆర్ వ్యారెక్టర్ కెపాసిటర్. ఈ డయోడ్ లో కెపాసిటెన్స్ వాల్యూ ఏమవుతుందంటేనండి మారిపోతూ ఉంటుంది డిపెండింగ్ అపాన్ ద సప్లై అండ్ డిపెండింగ్ అపాన్ ద ఆపరేషన్స్. దీస్ ఆల్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద కెపాసిటర్స్ అకర్డ్ ఇన్ ది కెపాసిటెన్స్ కాన్సెప్ట్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.